నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఇప్పుడు పరిపాలనా వివాదం హాట్ టాపిక్ గా మారింది. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ నిర్మాణం అంశంపై విభేదాలు తీవ్ర రూపం దాల్చాయి. 19 కోట్లతో సాలు మండపాలు నిర్మించాలని దేవస్థానం ప్రతిపాదించగా ధర్మకర్తల మండలి 2 సార్లు ఏకగ్రీవంగా తిరస్కరించింది. అయితే తన విచక్షణాధికారాలను ఉపయోగించి టెండర్ల ప్రక్రియ కొనసాగించాలని కమిషనర్ ఆదేశాలు ఇవ్వడంతో ఈవో టెండర్లు పిలిచారు. మరోవైపు భక్తులకు అత్యవసరమైన క్యూ కాంప్లెక్స్, ప్రజా సౌకర్యాల కాంప్లెక్స్, టాయిలెట్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని ట్రస్ట్ బోర్డు స్పష్టం చేస్తోంది. ధర్మకర్తల మండలి తీర్మానాన్ని పట్టించుకోకుండా టెండర్లు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం చంద్రబాబుకు శ్రీశైలం చైర్మన్ బహిరంగ లేఖ రాయడం మరింత చర్చకు దారితీసింది. భక్తులకు అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్ కట్టాలని దేవస్థానం బోర్డు తీర్మానం చేసి ఉన్నది. సాల మండపాలు నిర్మించాలని 2 సార్లు బోర్డు దృష్టికి వచ్చినప్పుడు 2 సార్లు కూడా బోర్డు ఏకగ్రీవంగా తిరస్కరించడం జరిగింది. అయినా కూడా దానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఎండోమెంట్ కమిషనర్ గారు తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి వారు టెండర్లు పిలవడం జరిగింది. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నేను రాష్ట్ర ముఖ్యమంత్రికి నిన్న బహిరంగ లేఖ రాయడం జరిగింది. భక్తులకు అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, క్యూ కాంప్లెక్స్, ఇమ్యూనిటీ కాంప్లెక్స్ మొదటి ప్రాధాన్యత ఇస్తూ చివరి ప్రాధాన్యాంశంగా సాల మండపాలు ఉంటే బాగుంటాయి. ఇప్పుడు ఈ 3 నిర్మించడానికి మనకు దాదాపు 250 కోట్ల పైన ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అంత డబ్బులు మన దగ్గర లేవు. ఉన్న రిజర్వ్ ఫండ్స్ను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలనే ఉద్దేశంతో దానికి మొదటి ప్రాధాన్యత అంశంగా కాకుండా ఈ 3కి ప్రధానాంశంగా ఇవ్వాలని వారు దీనిపైన సమగ్ర విచారణ జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని దేవస్థానం చైర్మన్గా విన్నవించుకున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఇప్పుడు పరిపాలనా వివాదం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తారు. మస్తాన్, సాల మండపాల నిర్మాణంపై ఎందుకు ఇంతగా విభేదాలు తలెత్తాయి? అసలు ఏం జరిగింది? శ్రీదేవి, ఇక్కడైతే కనుక సాలు మండలాల విషయం అయితే కనుక ఇప్పటికే కమిటీ 2 సార్లు అయితే కనుక రిజెక్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కనుక వివాదంలో ఉన్న ఈ పరిస్థితి ఇప్పుడు ఇంకా దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ గారు అయితే కనుక ఇప్పుడు ఖచ్చితంగా చేయాలంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో 19 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభించాలని చెప్పి టెండర్లకు పిలవాలని చెప్పి కూడా ప్రతిపాదన పంపించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికే 2 సార్లు ఏకగ్రీవంగా తిరస్కరించిన ధర్మకర్తల మండలి మళ్ళీ ఈసారి కూడా తీవ్రంగా ఆగ్రహించింది. ఏదైతే కనుక ఇప్పుడు ఉన్న శ్రీశైలం చైర్మన్ అయితే కనుక దీనికి కనుక పూర్తిగా భక్తులకు అతి ముఖ్యమైన అవసరాలకు వినియోగించాలి తప్ప ఇది సారా మండలంలో అంత ఇంపార్టెంట్ కాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క క్యూ లైన్స్, అదేవిధంగా ప్రజల సౌకర్యాల కాంప్లెక్స్లు, అదేవిధంగా టాయిలెట్స్ సంబంధించి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. ఇక్కడ ఇవైతే కనుక ముఖ్యంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చేయాలని చెప్పి కూడా ధర్మ మండలి అయితే కనుక చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కనీస వ్యవహారంపై కూడా సీఎం దృష్టికి తీసుకెళ్తామని కూడా చైర్మన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇక్కడైతే కనుక ఒక వాతావరణం కనిపిస్తుంది. ఏదైతే వేడి వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెండర్లు జరుగుతాయా లేదా అనేది కొంచెం మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.